ఉంటుందనేసి చిన్నప్పుడు మేము అంటే నా విషయంలో నేను చాలా కష్టపడి చదువుకున్నా. చిన్నప్పుడే ఫాదర్ పోవటం, కొంచెం ఫ్యామిలీ డిస్టర్బ్ అవటం, తర్వాత నాకు ఇంక వేరే దారి లేదు, ఒక చదువే, దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని దీన్నే నమ్ముకుని ఇంతవరకు ఎదిగాను. మీ అందరి అభిమానాన్ని చూడగలుగుతున్నాను. నా ఎదుగుదలకి యాక్చువల్గా అంటే ప్రీవియస్గా ఎప్పుడైతే కొంత నాకు డిస్టర్బెన్స్ వచ్చిందో మా ఫ్యామిలీలో, అసలు చదువుకోవడం అనేది కష్టంగా అనిపించిన రోజుల్లో ఇక నా మిత్రుడు, చిన్నకాల మిత్రుడు గోపి నెక్స్ట్ స్టాండ్, అతను ఈజ్ ఆల్సో ఎంప్లాయ్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చేసి మొన్న రిటైర్ అయ్యేదైనా మంచి పొజిషన్లో ఉండి హీ ఎంకరేజ్డ్ మీ లాట్. కొన్ని విషయాలు మనం మర్చిపోలేము. నేనున్నాను, బుచ్చి చదువుకో, ఐ విల్ ఎంకరేజ్ యూ, ఎందుకంటే నువ్వు బాగా చదువుతున్నావు, నీకు ఆ జీలు ఉంది, నేను ఎంకరేజ్ చేస్తానని చదివించి అంటే నాకు మాకు ముందు ధైర్యం చెప్పిన వ్యక్తి మిస్టర్ గోపి. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు గోపి. సో తర్వాత ఎంతో కష్టపడి ఈ జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నా అనుభవం చెప్పారు రవిచంద్ర సార్. చాలా కష్టంగా, ఇబ్బందిగా నేను ఎక్కడో 500-600 కిలోమీటర్స్ ప్రయాణం చేసి పెద్దాపూర్ క్యాంపు చేరుకున్నా. అక్కడ వాతావరణం చూసి నాకు చాలా భయం వేసింది, అసలు నేను ఉండగలనా ఇక్కడ అనేసి. సార్ నేను సర్దుకుంటాను సార్, నా వల్ల కాదు, నేను ఇక్కడ ఈ సొసైటీలో పనిచేయలేనంటే సార్ చెప్పారు, మొన్న నిన్న చెప్పారు కదా, సార్ ఎంకరేజ్డ్ మీ. సో ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక మోటివేషన్, ఆయన ఒక ధైర్యం వల్లే కొంచెం నేను ధైర్యం తెచ్చుకుని ఇంకో 2 days ఉండి అలా 2 days 1 year ఉండి 1 year ఇలా 14 years ఉన్నాను అక్కడ. నేను ఏకంగా పెద్దాపూర్ క్యాంప్ 14 సంవత్సరాలు పనిచేశాను. నా నుంచి చాలామంది వెళ్ళిపోయారు వనవాసం. ఎందుకు అక్కడ స్టూడెంట్స్తో బాగా మంచి ఇంటరాక్షన్ ఏర్పడి, ఒక స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చారు, ఇప్పుడు ఇందాక వచ్చారు ఒక స్టూడెంట్స్ అందరూ. నాకు చాలా బాగా ఒక డే బై డే నాలో ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఓకే, ఇది బాగుంది, ప్రొఫెషన్ బాగుంది, ఇంకా మనం కష్టపడాలి. సో దానివల్ల మనకి ఇంకా చాలా మంచి ఖ్యాతి వస్తుంది, పిల్లలు కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా మంచి పొజిషన్లోకి వస్తారు. ఆ విధంగా నాలో నేను ట్యూన్ చేసుకుని ఈ టీచింగ్ని నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు సాగిపోవడం జరిగింది. సో తర్వాత ఎన్నో చేంజెస్, అక్కడి నుంచి ఆ ప్రమోషన్తో అమలాపురం, అక్కడి నుంచి మళ్ళీ వైరా నుంచి చౌటుప్పల్ నుంచి ప్రమోషన్తో హసనపర్తి రావడం జరిగింది. సో ఇంత నా జర్నీలో ఎన్నో అఫ్కోర్స్ హర్డిల్స్ ఉన్నప్పటికీ కూడా అవి నాకేం ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే నిత్యం ఎంతో ఇబ్బందితో మనం ఇంటికాడ నుంచి బయలుదేరటం, ఒక్కసారిగా కాలేజీ కానీ స్కూల్ ప్రెమిసెస్లోకి అడుగుపెట్టిన వెంటనే మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ, ఎస్ ఓకే అన్నీ మర్చిపోయి మీతో మమ్మకి అయిపోయి, సో మీతో కాలం గడుపుతూ చక్కగా వెళ్ళిపోవటం, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా యొక్క పర్సనల్స్ మాకు గుర్తొచ్చింది. అంటే చాలా మేము పని చేయగలిగాను అంటే దానికి కారణం మీరే. అఫ్కోర్స్ అది కూడా అంటే మేం కాదు, అట్ ద సేమ్ టైం మీరు కూడా మాతో కోఆపరేట్ చేయటం, సో మీరు చెప్పిన విషయాలు చక్కగా వినటం, తద్వారా మీరు బాగా ఇంప్రూవ్ అవ్వటం, బయటకు వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి సార్ మేము ఈ పొజిషన్లో ఉన్నా అని చెప్పడం, ఇవన్నీ కూడా మాకు మంచి పాజిటివ్ ఎనర్జీసే. ఇంకా ఎంకరేజ్మెంట్ రావడం జరిగింది. సో ఎనీవే తర్వాత మళ్ళీ ఇదే సొసైటీలో ఉంటూ ఇంకా అచీవ్మెంట్స్, ఇందాక రామారావు సార్ చెప్పారు, ఒక నైట్ స్టడీ అవర్ జరుగుతున్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది. ప్రసాద్ గారు ఫోన్ చేశారు, సిఎస్ ప్రసాద్ గారు ఫోన్ చేసి, ప్రసాద్ జపాన్ వెళ్తావా అన్నారు. వెళ్తానని అన్నాను, మంచిదే పెట్టేశారు. ఈ సార్ ఏమన్నారు, జపాన్ అన్నారా ఇంకేమన్నారా అని అనుమానం వచ్చింది. మళ్ళీ ఫోన్ చేశాను సార్కి, నిజమే సార్ నిజమేనా, సార్ జపాన్ అన్నారు, ఎక్కడ జపాన్ కంట్రీగా అన్నాను, ఆ కంట్రీయే కదా అన్నారు. ఎస్ వెళ్తాను సార్ అన్నాను. సో ఆయన ఎంకరేజ్ చేసి ఎన్సీఆర్టీ వాళ్ళకి అటాచ్ చేసి అక్కడి నుంచి అంటే ఒక టీచర్గా పనిచేస్తూ నేను ఫారెన్కి వెళ్ళానన్న ఒక గర్వం నాకు ఉంది. ఎందుకంటే ఎవరో సాఫ్ట్వేర్ వెళ్తారు, నాకు అవకాశం వస్తుంది. అటువంటిది మన సొసైటీలో అంటే ప్రెస్టీజియస్ సొసైటీ కాబట్టి అప్పుడున్న శాశ్వకుమారి మేడం గారు
ఎస్సీఆర్టీ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు మన సొసైటీలో ఉండే ఒక పర్సన్ని ఎంపిక చేయండి అన్నప్పుడు ప్రసాద్ సారు ఆయన యొక్క ప్రయారిటీలో నేనున్నాను. ఆ ప్రయారిటీ నాకు మంచి అవకాశం వచ్చింది. అప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి నేను అక్కడ వాళ్ళందరూ రిప్రజెంట్ చేయడం జరిగింది. అదొకటి నాకు జీవితంలో మర్చిపోలేని సంఘటన ఈ సొసైటీ ద్వారా. ఎస్, చాలామంది ఇప్పుడు జనరేషన్ అడుగుతున్నారు, సార్ ఎలా చేస్తున్నారు సార్, ఇంత 30 years సర్వీస్ ఎలా చేశారు ఈ సొసైటీలో, అసలు మీరు చూస్తుంటే మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, మాకు 2-3 yearsకి ఇబ్బంది అనిపిస్తుంది అని ఇప్పుడుండే కొత్తగా అపాయింట్మెంట్ అన్నారు. సో దానికి కారణం ఒకటే ఏంటంటే ఒక డెడికేషన్, అంతే, తప్పదు. మనం ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటే అన్నీ మర్చిపోతాం. మనం ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం పైపైన వెళ్తే కనుక ఇబ్బందులు అనేవి ఫీల్ అవుతూ ఉంటాం. సో కాబట్టి ఇప్పుడుండే ఈ యొక్క 2018 బ్యాచ్కి నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు దీన్ని బడ్డెన్గా ఫీల్ అవ్వకండి, ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోండి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇందాక మేడం కూడా చెప్పారు ఆ విషయం, ఇది ఒక బడ్డెన్ కాదు అనేసి. సో ఇది ఇంట్రాక్షన్ స్టూడెంట్స్ వల్ల, అంటే ఒక స్టూడెంట్స్తో రోజు మనం మమైక్ అయిపోయి సో వాళ్ళకి లెసన్ చెప్తూ ఉంటే అందులో ఉండే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు తీసుకోండి, దాని నుంచి మీరు ముందుకు వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటాను అనమాట నేను. ఎనివే, సో ఇంతమంది వక్తలు నా గురించి చెప్పడం, నాలో ఇంత మంచి స్పిరిట్ ఉందా నాకు తెలియజేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. అదేవిధంగా ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ప్రిన్సిపాల్ మేడం గారు అన్ని విషయాల్లో కూడా, ఇందుమతి మేడం గారు మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటూ, ఏదో కొన్ని కోపాలు ఉంటూ ఉంటాయి, అవన్నీ కూడా ఓవర్కమ్ అయిపోయి మంచి ఎంకరేజ్మెంట్గా ఉండి ఎప్పటికప్పుడు ఒక ఫ్యామిలీ అనేది ఒక క్రియేట్ చేశారు. దానివల్ల కూడా మేము చాలా చాలా మర్చిపోయి చక్కగా ఇక్కడ ఉండే జాబ్స్ చేసుకోవడం జరిగింది. ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేసాము మేము అందరం కూడా, అదే విషయం మెయిన్. తర్వాత మేము ఎన్నో ట్రిప్స్కి వెళ్ళాము, ఆ ట్రిప్స్ కూడా సక్సెస్ఫుల్గా జరిగినాయి. కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి, అడ్మిన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి మేనేజ్మెంట్ కాలేజ్ అయిన తర్వాత. అవన్నీ కూడా అధిగమిస్తూ ఇబ్బందిగా లేకుండా ముందుకు పోవడం అనేది జరిగింది. సో నాకు ఒక బాధ అనేది ఎప్పుడు ఉండేది. ఇందాక అన్నారు కూడా, నాకు 2 అబ్బాయిలే, అమ్మాయిలు లేరు. సో మీ అందరిలో కూడా నేను మా అమ్మాయిని చూసుకున్నాను, మా అమ్మాయిని, మీరందరూ మా అమ్మాయిలు. ఎందుకంటే దానివల్లే యాక్చువల్గా మీరు ఏదన్నా బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, ఇంకొకళ్ళు మిమ్మల్ని తిప్పినా నేను కొంచెం తట్టుకోలేకపోయేవాడిని, వద్దు అలా వద్దనేసి. సో ఈ కాలేజీలో ఏ సంఘటన జరిగినా సరే నేను ఎప్పుడు కూడా స్టూడెంట్ వైజ్ పక్కకి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్గానే ఉండేవాడిని. ఎంత కష్టం, ఎంత వాళ్ళు తప్పు చేసినా ఇప్పుడు చేసినా పొరపాటు ఏదో చేస్తుంటారు, అంతేగాని తెలియక చేశారు వాళ్ళు చిన్నపిల్లలు, వద్దులేండి దాన్ని స్కిప్ చేసేద్దాము అని మా కొలీగ్స్కి సోదరులకి చెప్తూ ఉండేవాడిని. సో ఆ విధంగా మీరందరూ కూడా మంచి అటాచ్మెంట్తో ఉన్నారు ఇప్పటి వరకు కూడా. నాకు కూడా కొంత మొన్న క్లాస్ చెప్తున్నప్పుడు మీరందరూ కూడా చాలా ఎగ్జైట్ అయ్యి ఫీల్ అయ్యి బాధపడ్డారు. అఫ్కోర్స్ నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను, ఒక పక్క నుంచి మంచి ఆపర్చునిటీ మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నామని. కానీ తప్పదు కదా, బస్ జర్నీని ఒక టికెట్ ఇక్కడ దాకా తీసుకున్నాను నేను. మరి మా వచ్చేసింది కాబట్టి, గమ్యం వచ్చేసింది కాబట్టి నేను దిగిపోవాలి, తప్పదు. సో ఎనీవే, మీ అందరూ కూడా మంచిగా చదువుకుని బాగా సెటిల్ అవ్వాలని నేను ఎప్పుడు కూడా, నేను ఇప్పుడే కాదు, నేను క్లాసులో చెప్తున్నప్పుడు కూడా చెప్తూ ఉంటాను. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, చెప్తే బాగుండదు కూడా. ఇక్కడ క్లాస్లో కనీసం 10 minutes నేను డివైడ్ అయిపోతాను, మీరు చూసారు లేదు. ఒక్కసారిగా డివైడ్ అయిపోయి లెసన్ నుంచి మళ్ళీ జనరల్ టాపిక్స్కి వెళ్ళిపోతాను, మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వస్తా, ఎందుకంటే ఎటు వెళ్ళిపోతున్నారు బాగుండదు అనేసి. సో కాబట్టి ఎప్పుడు కూడా నేను మీ మంచిగా కోరుకున్నాను. మీరు కూడా అదేవిధంగా నన్ను అభిమానించారు, నా క్లాసెస్ బాగా విన్నారు. అట్ ద సేమ్ టైం ఇంపాక్ట్, మీరు మంచి అచీవ్మెంట్ కూడా, మార్క్స్ కూడా తెచ్చుకున్నారు, టార్గెట్స్ తెచ్చుకున్నారు. మరి రాష్ట్రంలో ఎక్కడ రాని మెడికల్ సీట్లు కానీ, అంటే ఈ సొసైటీలో ఉండే టాప్ కాలేజ్ ఏదైనా ఉందంటే మన హసన్పత్ జూనియర్ కాలేజీ గత కొంతకాలంగా. ఎందుకంటే గత కొంతకాలం నుంచి టాప్ లెవెల్లో మనకి మెడికల్ సీట్స్ వస్తున్నాయి, టాప్ లెవెల్లో. అలాగే ఎన్ఐటీలో జాయిన్ అవుతున్నారు. అలాగే మనకి ఎన్సీసీ కూడా ఒక యూనిట్ ఉండడం వల్ల దాని ఫిక్సింగ్ చాలా బాగుంది. టాప్ 5 కాలేజెస్లో చాలామంది మనోళ్ళు సెటిల్ అవుతున్నారు. సో వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు మాకు ఫోన్ చేస్తుంటే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎస్, మీరందరూ కూడా మంచి లైఫ్ లీడ్ చేస్తారా, ఎస్, మీరు మాత్రం ఎటువంటి వెనక్కి తీసుకోవద్దు, కష్టపడండి. ఇట్స్ ఎ టర్నింగ్ లైఫ్, ఇట్స్ ఎ టర్నింగ్ పీరియడ్ ఇది ఇంటర్మీడియట్ అనేది. ఇక్కడ మీరు కష్టపడి
మంచి సీట్ సంపాదించుకుంటే కనుక జీవితంలో సెటిల్ అయిపోయినట్టే. సో అదేవిధంగా మీరు ఒక మంచి స్థానంలో ఉన్నారంటే మీ లైఫే మారిపోతుంది అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. మేము కూడా అలాగే కష్టపడ్డాం. మేము ఎక్కడి నుంచి మాకు వెనకాల ఏదో సిల్వర్ స్పూన్లో వచ్చిన వాళ్ళం కాదు. మేమందరం కూడా చాలా చాలా కష్టపడి చదువుని బాగా నమ్ముకుని దాన్ని వల్ల ఈ విధంగా మంచి లైఫ్ లీడ్ చేస్తూ అట్ ద సేమ్ టైం మా యొక్క పిల్లలకు కూడా మంచి అవకాశాలు ఇవ్వటం జరిగింది. మేము చేసుకున్న ఈ పుణ్యమో ఏంటో కానీ మరి మా పిల్లలు కూడా బాగా చదువుకున్నారు, వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు. కోసం ఇదంతా మేము చేసుకున్నట్టు మీకు చేసుకునే సర్వీస్ అంతా కూడా మాకు పుణ్యంగా జరిగింది. అట్ ద సేమ్ టైం అదే వాళ్ళకి ఒక బ్లెస్సింగ్స్ అయ్యి మంచిగా వాళ్ళు సెటిల్ అయ్యారు లైఫ్లో. అదొకటి మాకు చాలా తృప్తిగా ఉంది నా విషయంలో. ఓకే, నేను ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను మా వాళ్ళకి, మా పిల్లలు కూడా మేమేం చెప్పుకోలేదురా. అట్ ద సేమ్ టైం టాప్ టు బాటమ్ 24/7 మేము ఇక్కడే ఉంటాం కాబట్టి ఎక్కువ టైం మీకే స్పెండ్ చేస్తున్నాం. వాళ్ళే చదువుకున్నారు. అట్ ద సేమ్ టైం మా మిసెస్ వాళ్ళకి కొంత ఎంకరేజ్మెంట్, ఇంట్లో ఉండి ఎంకరేజ్మెంట్ ఇవ్వటం వల్ల బహుశా వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరూ కూడా మంచిగా సెటిల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. నేను చెప్పింది చాలా తక్కువే వాళ్ళకి చెప్పాలంటే. ఎందుకంటే మీకు తెలుసు, మార్నింగ్ వచ్చామంటే మళ్ళీ ఈవినింగ్ వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. స్టడీస్ లేవు, ఏమీ లేవు, హాలిడే డ్యూటీస్ ఇవన్నీ కూడా మనకి తప్పదు. ఇవన్నీ చేస్తూ పోతున్నప్పుడు కొంత లైఫ్ మిస్ అవుతూ ఉంటాం. మనం చెప్పాలంటే కొంత జీవితంలో కొంత మిస్ అయిపోతూ ఉంటాం. దానికి ఇప్పుడు వచ్చిన జనరేషన్ బాధపడుతున్నారు. సో తప్పదు, మరి ఏం చేస్తాం. తప్పనిసరిగా మనకు ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యామంటే ఈ ఉద్యోగంలో మనం కొంత గవర్నమెంట్ మనకు పే చేస్తుందంటే సో దాని తగ్గట్టుగా మనం వర్క్ చేయాలి కంపల్సరిగా. సో అదే దృక్పథంతో ఇప్పుడు ఉండే కొత్తగా వచ్చిన ఈ స్టాఫ్ కూడా నేను అంటున్నాను, మీరు డోంట్ బి డిస్కరేజ్. చక్కగా పిల్లలతో మమైకం అయిపోండి, అన్నీ మర్చిపోతారు. చక్కగా 1 year కాదు 10 years, 30 years, 40 years కూడా మీరు వర్క్ చేస్తారు అని చెప్తూ ఉంటాం మేము. ఎనీవే, సో మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఓకే, ఇట్స్ పెయిన్ఫుల్. నేను కూడా ఒక టైంలో ఎమోషన్ అయ్యాను మీ క్లాస్లో చెప్తున్నప్పుడు. తప్పదు, మీరందరూ కూడా బాగా చదవండి, బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి మీరు కష్టపడితే ఈ టర్నింగ్ లైఫ్ అంటే ఇంటర్మీడియట్ నుంచి మీరు బయటకు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఎంచుకునే మార్గం మీ లైఫ్కి మంచి గమ్యం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్లో ఉండే మీరు కంపల్సరిగా ఒక మంచి టార్గెట్ని పెట్టుకుని ప్రణాళిక చేసుకుని దాని ప్రకారం చదువుకోండి. తర్వాత మీకు చాలా లైఫ్ బాగుంటుంది. తర్వాత ఏ విషయంలో కూడా మీరు డివియేట్ కాకండి. ఇప్పుడు మనం బయట వింటున్నాం, ఇటేటో పిల్లల యొక్క మెంటాలిటీ అంటే వాళ్ళ యొక్క థింకింగ్ పవర్ మారిపోతుంది. ఏదో చిన్న విషయాన్ని కూడా బాధపడుతున్నారు, చిన్న విషయాన్ని కూడా ఎమోషన్ అయిపోతున్నారు. అసలు అటువంటి వద్దు. మీరు స్ట్రాంగ్గా ఉండండి, మీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ పేరెంట్స్ని మీరు హ్యాపీగా ఉండేలా చేయండి. మీరు కనుక టాప్ లెవెల్ దగ్గరికి వెళ్తే అందరికంటే బాగా హ్యాపీ ఫీల్ అవ్వాలి ఎవరంటే టీచర్స్గా మేమే. ఎందుకంటే మేము చెప్పుకుంటూ ఉంటాం మా స్టూడెంట్స్ అనేసి. అలాగే మీరు రోల్ మోడల్గా తీసుకుని పక్కన చెప్తూ ఉంటాం మా స్టూడెంట్స్ అని. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన గురుకులంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇందాక ఇద్దరు వచ్చారు నాకు, నేను నిజంగా గుర్తుపట్టలేకపోయాను. నా స్టూడెంట్స్ అంటే అఫ్కోర్స్ ఆ స్టూడెంట్స్ అనుకున్నాను. అయినా సరే వాళ్ళు ఎందుకు అలా గుర్తుపెట్టుకొచ్చారు అంటే అఫ్కోర్స్ అప్పుడు ఉండే వాళ్ళు అలాగా కొన్ని విషయాలు మైండ్లో ఉండిపోయినాయి. బహుశా మేము మా మీద మంచి అభిప్రాయంతో ఇందాక ఒక ఆయన ఎండి పీడియాట్రిషియన్ వచ్చాడు, ఈయన కూడా ఎండి ఇందాక వచ్చిన డాక్టర్ వచ్చారు. నాట్ ఓన్లీ దీస్ పీపుల్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ సెటిల్డ్ ఇన్ గుడ్ పొజిషన్స్. అప్పుడప్పుడు వాళ్ళు కనపడి మాకు చెప్పి, సార్ మేము స్టూడెంట్లు సార్, మేము పలానా పొజిషన్లో ఉన్నాము అని చెప్తుంటే సో వీఆర్ రియల్లీ చాలా చాలా గ్రేట్ ఫీల్ అవుతూ ఉంటాం. మాకు అదే పాజిటివ్ ఎనర్జీ, అంతకంటే మాకు కావాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఇంత కష్టపడినందుకు ఆ యొక్క ఫీడ్బ్యాక్ మాకు వస్తుంది. ఎస్ చాలు, మనం ఎంత కష్టపడుతున్నాం అన్నది. అప్పుడు మా మేడం మాకు టార్గెట్ పెడుతూ ఉంటారు, సార్ ఏం చేస్తారో తెలియదు, అందరూ పాస్ అవ్వాలి అంటే టార్గెట్ అది మాకు. సో దాన్ని రీచ్ అవ్వడానికి మేము కష్టపడతాం. ఎప్పుడైతే ఆ టార్గెట్ రీచ్ అయ్యామో ఏదో పెద్ద మాకు చాలా చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎనీవే, ఇట్స్ గుడ్ లైఫ్ టు మీ. మీ అందరితో ఇంట్రాక్ట్ అయ్యాను, చక్కగా చదువుకున్నాను. మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేశారు, చెప్పాము, విన్నారు. ఓకే, మీరు మీ లైఫ్లో కూడా మీరు అందరూ కూడా చక్కగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా యొక్క ఇన్విటేషన్ మన్నించి ఇంతమంది ఇక్కడ రావటము నాకు చాలా చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు ఆల్. ఎక్కడైనా ఏదన్నా నేను మీ స్టూడెంట్స్కి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే ఐఎమ్ వెరీ సారీ.
అంటే నాకు ఉన్నంత మట్టికి నాకు తెలుసు, నేను ఎప్పుడు కోప్పడలేదు ఎవరి మీద కూడా. కోప్పటనా? సో అది నాకు తెలియదు కూడా. నా డైరీలో అటువంటిది లేదు, ఆ పేజీ లేదు నాకు ఆ డైరీలో. సో కాబట్టి ఏదైనా ఉంటే పాజిటివ్గా తీసుకోండి, చక్కగా చదువుకోండి. సార్ తిట్టాడు అంటే ఎందుకు తిట్టాడో ఆలోచించండి, తిట్టడం అనుకోకండి, ఎందుకు తిట్టాడో ఆలోచించండి చాలు. దానికి ఆన్సర్ దొరుకుతుంది, ఆ ఆన్సరే మమ్మల్ని ముందు తీసుకెళ్తుంది. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్ యూ టు స్టూడెంట్స్. సారీ మీ అందరినీ మిస్ అవుతున్నాను. ఓకే, కాంటాక్ట్లో ఉన్నాను అందరూ కూడా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అలాగే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నేను దూరం నుంచి గైడెన్స్ ఇచ్చాను కానీ వాళ్ళకి పర్సనల్గా చెప్పలేకపోయాను. ఓకే, ఎనీవే మీకు కూడా విష్ ఆల్ ది బెస్ట్ అండ్ న్యూ పీపుల్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. మీరు ఇంకేం మనసులో పెట్టుకోకండి, చక్కగా చదువుకోండి, మీరేం డివేట్ కాకండి, చదువుకోండి, అది చాలు. మీ తర్వాత మీ రిజల్ట్ నాకు తెలియజేయండి, నాకు అది చాలు. అందుకంటే ఎలా వచ్చింది చెప్పండి, చాలు. తర్వాత వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ ది డెలిగేట్స్ విచ్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది డయాస్. అఫ్కోర్స్ నేను చెప్పాను ముందే, ఎందుకంటే పొద్దున్న వస్తాను నేను దగ్గరికి, అంటే ఇన్స్టిట్యూషన్కి వస్తాం, మళ్ళీ ఎప్పుడో రాత్రి వెళ్తాం, మళ్ళీ పొద్దున్న పోతాం, మళ్ళీ రాత్రి వస్తాం. సో మిగతాదంతా లైఫ్ క్లిక్ చేసేది నా మిస్సెస్సే, వాళ్ళే చూసుకున్నారు, పిల్లలు కూడా వాళ్ళే చదివించుకున్నారు. నాకైతే నేను చెప్పాను కదా ఎప్పుడు కూడా, మా పిల్లలు కూడా నేను పట్టించుకోలేదు. సో వాళ్ళు ఈ విధంగా పొజిషన్లో ఉన్నారంటే నాకు సపోర్ట్గా ఉంటూ మరి మా పిల్లలకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళిపోయి ఈ రోజున ఈ పొజిషన్లో చేయడానికి కారణం కూడా, సో అట్ ద సేమ్ టైం నా వైఫ్ ఉమా మహేశ్వరి. థ్యాంక్ యూ. సో మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఒక టార్గెట్ పెట్టుకోండి, ఆ టార్గెట్లు ఇచ్చివ్వడానికి ఏం చేయాలో ప్రణాళిక వేసుకోండి, దాని ప్రకారం ముందుకెళ్ళండి, కంపల్సరీగా మీరు మీ టార్గెట్ రీచ్ అవుతారు. ఓకే, ఒక్కసారి చదువుకునేటప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. సో దానివల్ల మీలో కసి వస్తుంది. ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు అందరూ కూడా తెలుసు, చాలా మంది పెడుతున్నప్పుడు వస్తూ ఉంటారు, ఒక్కొక్కరు చాలా హై పొజిషన్లో ఐఏఎస్ IPS ఇంకా ఫారిన్ కంట్రీలో సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఒక్కటే. దినేష్ రెడ్డి గారు కూడా చెప్పారు, DGP గారు. సో నేను యాక్చువల్గా ఇంత పొజిషన్ రావడానికి కారణం ఏంటంటే సర్వేలో నేర్చుకున్న ఒక డిసిప్లిన్ వల్లే నేను ఇంత హై పొజిషన్లోకి వచ్చానని చెప్పారు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే మన యొక్క సొసైటీలో ఉండే పిల్లలు ఇలా జాయిన్ అయ్యారు అంటే కనుక కేవలం చదువే కాదు, జీవితం కూడా నేర్చుకుంటారు. వాళ్ళంతటా వాళ్ళు ఎలా బ్రతకాలి కూడా నేర్చుకుంటారు. సో అది చాలు మనిషికి, ఎందుకంటే ముందుకు వెళ్ళటానికి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బాగా చదవండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది స్టూడెంట్స్. అట్ ద సేమ్ టైం మళ్ళీ మరొకసారి ఇక్కడ వచ్చిన మా ఫ్రెండ్స్కి, మా కొలీగ్స్కి, అలాగే నా చిన్ననాటి స్నేహితులకి అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తాను. ఇంకా ఎవరైనా మిస్ అయిపోతే ఏమనుకోవద్దు, అందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాను. ఎస్, ముందుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, భగవంతుడి దయ వల్ల ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే నేను ఇంకా టీచ్ చేయాలనే ఉంది, టీచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇంటరాక్షన్ అనేది చాలా ముఖ్యం, కొంత డీవియేషన్ అది వస్తుంది, అది నాకు అలాగే ఉంది. నాకు ఓర్చుకున్నంత సేపు ఫ్రీగా అయినా ఎవరికైనా చెప్తాను, ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ మై అంబిషన్ ఇన్ మై రిమైనింగ్ లైఫ్. థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much, sir. Indeed, you are the personified form of patience.